మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదండి. మీ అభిప్రాయం ఏంటి దాంట్లో? అందరం కలిసికట్టుగా ఓటే ఇచ్చుకున్నాం, అదే రావాలనుకున్నాం, అదే వచ్చింది. చాలా బాగా నడుస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? చాలా అద్భుతంగా ఉందండి. 15,000 కోట్లు నిధులు అమరావతికి శాంక్షన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే చెన్నై టు విశాఖపట్నం రోడ్ బీచ్ కారిడార్ కూడా చాలా బాగుంది, శాంక్షన్ చేయించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. మోడీ గారు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. భారతదేశాన్ని చాలా సక్సెస్ఫుల్ గా నడిపించారు ఇప్పుడు దాకా కూడా, అందుకే 3వ సారి కూడా గెలిచారు. వీఆర్ ఆల్సో ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ అండి. మోడీ గారు ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల టెన్యూర్లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కమింగ్ మళ్ళీ గెలిపించామని అంటున్నారు కదా దగ్గరుండి. సో గెలిపించడం ద్వారా ఆయన అంటే ఏ విధంగా డెవలప్ చేయగలరని అనుకుంటున్నారు? ఏ విధంగా చేద్దాం? మోడీ గారు రాకముందు ఎలాగుంది, మోడీ గారు వచ్చాక ఎలాగుంది అనేది అందరికీ తెలుసు అండి. భారతదేశం అంతా తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఆయన వేసే రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, లేకపోతే ఏమైనా ఆయన